హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 2024 ఎగ్జామ్ సీజన్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఇన్ని రోజులు ఎటుపోయినాం అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. 4-5 మంత్స్ నుంచి యూట్యూబ్లో వీడియో లేదు అండ్ టెలిగ్రామ్లో కూడా యాక్టివ్గా లేకుండే. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ దీనికి వచ్చేసి అన్సర్టనిటీ సరౌండింగ్ ద ఎగ్జామ్ అండి. అంటే దేర్ వర్ మెనీ అన్సర్టనిటీస్ రైట్ ఫ్రమ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి దేర్ వర్ మెనీ అన్సర్టనిటీస్, మిస్టేక్స్ ఇన్ ద కీ కావచ్చు, అబ్జెక్షన్స్, కట్ ఆఫ్ రిలేటెడ్ డిస్కషన్స్ కావచ్చు. ఐ వాస్ గెటింగ్ ఆల్ దీస్ మెసేజెస్. 1:50 ఉంటుందా సార్, 1:100 ఉంటుందా కట్ ఆఫ్, అండ్ ప్యాటర్న్ చేంజ్, మెయిన్స్ ప్యాటర్న్ చేంజ్ అయింది కదా, కంపల్సరీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 1 ఉందనుకోండి, అందులో 1, 2 కంపల్సరీ, 3, 4, 5 వచ్చేసి దే హ్యాడ్ చాయిస్ అన్నమాట. ఇది నేను అనేది గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి. గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి సెక్షన్ 1లో 1, 2 కంపల్సరీ ఉంటాయి కదా. ఆ 1, 2లో టాప్ 2 టాపిక్స్ నుంచే వస్తాయా, అంటే ఫస్ట్ 2 టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయా అని ఇట్లా చాలా క్వశ్చన్స్ వస్తుండే. అండ్ ఐ హ్యాడ్ నో ఆన్సర్స్. అంటే వాటికి సంబంధించి ఆన్సర్స్ లేవు. అండ్ లేటర్ స్టేజెస్లో అయితే తెలుగు అకాడమీ కూడా ఆ సోర్స్ మెటీరియల్ని కూడా క్వశ్చన్ చేస్తుండే. మీరు చూసిండ్రు కదా ప్రొటెస్ట్ టైంలో, వాటి టైంలో దేవర్ క్వశ్చనింగ్ ది సోర్స్ మెటీరియల్. తెలుగు అకాడమీ కూడా క్వశ్చన్ చేస్తుండే. సో ఐ స్టార్టెడ్ డౌటింగ్ మై ఓన్ మెథడ్స్ అనమాట, దట్ ఐ వాస్ షేరింగ్. ఎందుకంటే బేసిసే మన తెలుగు అకాడమీ, వాటి బేసిస్ మీద మన అప్రోచ్ నడుస్తూ ఉంది. సో నాకేమనిపించిందంటే, సో ఈ ఎగ్జామ్ సైకిల్ వరకు ఆగితే బెటర్ కదా. ఎందుకంటే బెటర్ టు, అంటే మన మిస్గైడెన్స్ జరుగుతుంది, మనం తప్పుగా గైడ్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి ఐ స్టాప్డ్ మేకింగ్ వీడియోస్ ఫర్ ఎ ఫ్యూ డేస్. అండ్ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇన్ హైండ్ సైడ్ ఇట్ వాజ్ ఎ మిస్టేక్. ఎందుకంటే మన అప్రోచ్ కానీ డైరెక్షన్ కానీ దేవర్ ఆల్వేస్ రైట్. మనం ఏ డైరెక్షన్లో పోతుండే ఆ వీడియోస్ అన్నీ నేనైతే డిస్కషన్ చేసినానో అవన్నీ రైట్ అప్రోచ్, డైరెక్షన్. ఇప్పుడు చూసిన క్వశ్చన్స్ బట్టి, జరిగిన టెస్ట్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అప్రోచ్ డైరెక్షన్ వాజ్ రైట్, బట్ ఇట్ వాజ్ అ మిస్టేక్ దట్, అంటే వీడియోస్ చేసుంటే బాగుండు అని నాకు అనిపించింది తర్వాత. సో నేను ఏమనుకున్నానంటే, మొత్తం ఎగ్జామ్ సైకిల్ జరిగినాక దాని గురించి డిస్కషన్ చేసి తర్వాత వీడియోస్ బిగిన్ చేద్దాం అని అనుకుంటుండే. సో అదే చేస్తున్నా. ఫ్రమ్ నవ్ ఆన్ ఐ విల్ కంటిన్యూ మేకింగ్ వీడియోస్. ఇంతకుముందు మనం చేయాల్సిన చాలా వరకు వీడియోస్ మూమెంట్కి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, తర్వాత ఎకానమీ కూడా చేస్తా. అవి కూడా ఫినిష్ చేస్తా. దాని గురించి మనం లాస్ట్లో డిస్కషన్ చేద్దాం. ఇప్పుడైతే ఐ విల్ కంటిన్యూ మేకింగ్ వీడియోస్. దాని గురించి మనం ఎండ్లో డిస్కషన్ చేద్దాం, ఏది నేను తర్వాత టేకప్ చేస్తా అనేది. ముందైతే ఈ 2024 ఎగ్జామ్ సీజన్ లెర్నింగ్స్ ఏంటి, అసలు మనకి 2 విషయాలు ఆల్రెడీ తెలిసినవే, బట్ మోస్ట్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ నాకు అనిపించినవి నేను షేర్ చేసుకుంటా మీతో. ముందైతే యూపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ ఎగ్జామ్స్ రాసిన నాకు తెలిసిన కొంతమంది అయితే ఈ అన్ని ఎగ్జామ్స్ రాసిన ఇందులో. టు దెమ్ అండ్ ఫ్యూ అదర్స్ హ్యావ్ రిటర్న్ ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అందరూ రాసిండ్రు. చాలా మంది వరకు రాసిండ్రు. సో టు దెమ్ కంగ్రాచులేషన్స్ అండి. యూ హ్యావ్ అటెంప్టెడ్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ అబిలిటీస్. మీరు బెస్ట్ ఆఫ్ యువర్ అబిలిటీస్ చేశారని అనుకుంటున్నా. చేయకపోయినా పర్లేదు, బట్ యూ హ్యావ్ అట్లీస్ట్ అటెంప్టెడ్. మీరు అట్లీస్ట్ అటెంప్ట్ ఇచ్చిండ్రు. సో ప్యాట్ యువర్ సెల్ఫ్స్ ఆన్ ద బ్యాక్. అంటే మీరు బ్రేక్ తీసుకోండి, కొద్ది రోజులు బ్రేక్ తీసుకొని అండ్ దెన్ గెట్ బ్యాక్ టు యువర్ ప్రిపరేషన్. సో ఎందుకంటే ఇట్ వాజ్ ఏ వెరీ టీడియస్ ప్రాసెస్. అంటే ఒక గ్రూప్ 1 మెయిన్స్ అయితే 7 days కంటిన్యూస్గా కూర్చొని రాసిండ్రు. గ్రూప్ 2 అంతే, గ్రూప్ 3 అంతే. సో యూ డిజర్వ్ ఏ బ్రేక్. సో నా సజెషన్ ఏంటంటే యూ టేక్ ఏ బ్రేక్ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు ప్రిపరేషన్. కొద్ది రోజులు మీరు బ్రేక్ తీసుకోండి. కానీ నా 2 మెయిన్ థాట్స్ వచ్చేసి, మెయిన్ లెర్నింగ్స్ నాకు అనిపించినవి. ఫస్ట్ థింగ్ డెప్త్ అని ఎందుకు అంటున్నా అంటే, వాళ్ళు కొంత డెప్త్ కాన్సెప్ట్స్లో పెంచారు. ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. గ్రూప్ 3లో
కార్పొరేషన్ ట్యాక్స్ గురించి అడిగినారు. లేటెస్ట్ మొన్న అడిగిన గ్రూప్ 3లో కార్పొరేషన్ ట్యాక్స్ గురించి అడిగినారు. కార్పొరేషన్ ట్యాక్స్ గురించి అడిగితే ఓకే, కానీ ఏం చేసిండ్రు? కంపేర్ బిట్వీన్ బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్. ఈ కంపారిజన్ అనేది కొంత మనకి డెప్త్లో వెళ్తేనే తెలుస్తుంది. అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కావచ్చు, అవి జస్ట్ ఒకసారి చూసుకొని ఉండుంటే మనం ఆన్సర్ చేయగలిగే వాళ్ళం. ఈ కార్పొరేషన్ ట్యాక్స్ అనేది ఈ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో వీటికి సంబంధించి ఇంతకుముందు ఎలా ఉండే క్వశ్చన్ అనేది ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఏంటి, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కంపారిజన్ ఏంటి అలా అడుగుతుండే. కానీ ఇంకొక లెవెల్ డెప్త్లోకి వెళ్ళి వాళ్ళు కార్పొరేషన్ ట్యాక్స్ గురించి అడిగినారు. సో ఫైన్, మనకి ఇట్లా కొంత డిఫికల్టీ పెరుగుతుందని ఆల్రెడీ మనకి తెలుసు మిగతా సబ్జెక్ట్ టాపిక్స్లో. ఇప్పుడు మిగతా టెస్ట్లో గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. డెప్త్ అనేది కొంచెం పెరుగుతుంది కాన్సెప్ట్స్కి సంబంధించి. అండ్ సెకండ్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. చాలామంది ఎవరితోనైతే నేను మాట్లాడినానో గ్రూప్ 2, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్, గ్రూప్ 2 మెయిన్లీ, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి చాలామంది దే వర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ద టైం వెల్. కొంతమంది అయితే లిటరల్గా 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు ఓఎంఆర్లో. ఇట్ ఈస్ ద మినిమం, అంటే బేసిక్ థింగ్ కదా. మీరు 150 క్వశ్చన్స్ ఓఎంఆర్లో అట్లీస్ట్ బబుల్ చేసి రావాలి, ఎందుకంటే దెర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్. ఇదైతే చేసి ఉండాల్సింది, కొంతమంది చేయలేకపోయినరు. ఇట్స్ ఫైన్, మీరు మీ బెస్ట్ ఇచ్చిండ్రు అంతవరకు ఓకే. కానీ మీరు ఫ్యూచర్ ఎగ్జామ్స్లో టైం మేనేజ్మెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో దీనికి నన్ను అడిగితే కొంత ప్రాక్టీస్. డెప్త్కి అంటారా, కొంచెం కాన్సెప్చువల్ క్లారిటీ మీద మోర్ ఫోకస్ దెన్ ఫ్యాక్ట్స్. గ్రూప్ 3కి అయినా కూడా నేను చెప్పేది ఫ్యాక్ట్స్ కూడా ఫోకస్ ఉండాలి, కొంత కాన్సెప్చువల్ క్లారిటీ కూడా బెటర్ చేసుకోవాలి మనం. అండ్ ఈ టైం మేనేజ్మెంట్ యాజ్ యూజువల్గా ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. టైమ్డ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇదైతే నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తా, కానీ నాకు అనిపించింది 2 ఇంపార్టెంట్ థింగ్స్. డెప్త్ ఒకటి పెరుగుతుంది, టైం మేనేజ్మెంట్ చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్ అయిపోయింది ఎగ్జామ్లో. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మనం ఏం చేయబోతున్నాం అది డిస్కస్ చేస్తా. ఫర్దర్ వీడియోస్ అని ఎందుకు అంటున్నా అంటే, మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఫిబ్రవరిలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరగాలి. దానికంటే ముందు యాక్చువల్గా నోటిఫికేషన్ ఇవ్వాలి, కానీ ఇప్పటికల్లా యాక్చువల్గా వచ్చేసి ఉండాలి. నోటిఫికేషన్ రాలేదు కాబట్టి వి డోంట్ నో ఫిబ్రవరిలో ఉంటుందో ఎప్పుడు ఉంటుందో. బట్ అకార్డింగ్ టు జాబ్ క్యాలెండర్ నెక్స్ట్ ఇయర్లో అయితే ప్రిలిమ్స్, మెయిన్స్ జరగాలి. సో నేను అదే బేసిస్గా తీసుకొని ముందు నేను ఏమనుకుంటున్నా అంటే ఆన్సర్ రైటింగ్ మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ మనకు అడిగిన మెయిన్స్ క్వశ్చన్స్ గురించి కొంత డిస్కషన్ చేస్తే ఏంటంటే మనకు ఆ డైరెక్టివ్ వర్డ్స్ గురించి కావచ్చు, డైరెక్టివ్స్ గురించి, అండ్ హౌ టు అప్రోచ్ ఎగ్జామ్లో ఎట్లా అప్రోచ్ అయితే బెటర్ ఉంటుంది ఆ క్వశ్చన్స్ అనేవి మనం కొంచెం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మెయిన్స్కి సంబంధించి అవి ఒక్కొక్కటి కొంత వీడియో సిరీస్ లాగా అట్లా చేద్దామని అనుకుంటున్నా. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా మీరు షేర్ చేయండి, కమెంట్ చేయండి వీడియో కింద. నెక్స్ట్ మనం మూమెంట్ కంప్లీట్ చేసేది ఉంది, హిస్టరీ ఒకటి ఉంది, ఎకానమీ కూడా నేను సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఇవి కొంచెం డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయిపోయింది ఎకానమీ. సో ఇవి కూడా ఐ విల్ ట్రై టు ఫినిష్ అప్, మధ్య మధ్యలో ఇవి కూడా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా. మేజర్లీ ఈ ఆన్సర్ రైటింగ్ అనే అప్రోచ్ ఒకసారి వీడియోస్ చేస్తే బెటర్ అని నాకు అనిపించింది. థ్యాంక్స్ అండి, నేను కంటిన్యూ చేస్తూ ఉంటా వీడియో. ఈసారి కన్సిస్టెంట్గా వీడియోస్ వస్తాయి. ఇంతకు ముందంటే అది నా మిస్టేకే, ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఇప్పుడైతే కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయి. మేజర్లీ విల్ స్టార్ట్ రిగార్డింగ్ ఆన్సర్ రైటింగ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద డిస్కషన్ చేద్దాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.